హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే నాకు తెలిసి లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుండొచ్చు. సో ఇదైతే మా బాబు వాళ్ళు కొంచెం ఇష్టంగా తీసుకున్నారనమాట. వాళ్ళకి ఒక జ్ఞాపకంగా ఉండాలనేసి వీడియో తీసుకున్నారు. సో మేము ఇక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని నేను ఏ పార్టీకి అనుగుణంగా చెప్పడం లేదు, పెట్టడం లేదు. జస్ట్ నేను ఈరోజు కడపలో ఒక పార్క్ ఇనాగరేషన్ ఉంటే సీఎం సార్ వస్తున్నారనేసి నేనైతే మీటింగ్కి వెళ్ళాల్సి ఉండే. సో ఆ పార్క్ ఎగ్జాక్ట్లీ మా పిల్లల స్కూల్ ఆపోజిట్లో ఉండడం వల్ల వాళ్ళ స్కూల్కి ఆ బ్రాంచ్కి అయితే హాలిడే ఇచ్చారనమాట. వాళ్ళ ఒక్క బ్రాంచ్కి హాలిడే ఇచ్చారు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు. సో ఇంకా నేను మీటింగ్కి వెళ్తున్నాను అనేసి తెలిసి వాళ్ళ అమ్మ మేము వస్తాం, మేము చూస్తాం, ఎప్పుడు చూడలేదు, ప్లీజ్ అమ్మ అని ఒకటే మేము బలవంతంగా అడుగుతూ ఉంటే ఇంక సరే ఎలాగో ఇంట్లో ఉన్నారు వాళ్ళకి పొద్దుపోదు కదా అనేసి నేను వెళ్తూ వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. వాళ్ళైతే అమ్మ ఇంకా ఇది వీడియో తీసుకుంటాం మేము అని అంటే సరే తీసుకోండి అనేసి అన్నాను. ఇప్పుడు ఈ టైం వచ్చిందనేసి నేను పెన్ డ్రైవ్లో నుంచి వీడియో అయితే బయటికి తీసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, నేను ఇక్కడ ఎవరిని కూడా ప్రమోట్ చేయడం లేదు, ఎవరికి సపోర్ట్గా చేయడం లేదు. జస్ట్ మీకు ఒక ఆలోచన చేస్తారని ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే కడపలో బైపాస్ రోడ్ అనమాట. ఆర్టీసీ బస్ స్టాండ్కి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇదైతే ఇంత గందరగోళంగా, ఇంత చిన్నగా, ఎక్కడ చూసినా కూడా గుంతలు, మిట్టలు, పక్కనన్ని పాత పాత బిల్డింగ్స్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీని రూపురేఖలు అయితే మారిపోయాయి. దాదాపు కడపలో ఉండేవాళ్ళు కానీ, కడప తెలిసిన ఈ ఏరియా తెలిసిన వాళ్ళు కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న సిచ్యువేషన్కి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. సో ఈ రోడ్లు అయితే కూడా చాలా, కడప అంటే దాదాపుగా కూడా అన్నీ ఎక్కడ చూసినా కూడా ఇరుకు రోడ్లు, పాత బిల్డింగ్స్ ఉండేవి. సో ప్రజెంట్ అయితే ఆ వాతావరణం లేదు, మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఇంకా ఇదైతే గురుకుల్ విద్యాపీఠ్ స్కూలు. ఈ దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. ఈ దగ్గరనే కాదు, ఈ రోడ్లలో ఇక్కడ ఏది చూసినా కూడా అక్కడ మేము ఉంటాము, లేకపోతే కడపలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. కడప తెలిసిన వాళ్ళైనా కూడా కామెంట్ పెట్టండి. సో ఇంకా మేమైతే ఇట్లా వై జంక్షన్ మీదుగా వెళ్తున్నాం అనమాట. ఇది ఎక్కడంటే ఆర్టీసీ బస్ స్టాండ్ తర్వాత రాజీవ్ పార్క్ ఉంటుంది. రాజీవ్ పార్క్ సో పాతగా ఉండే అనమాట పార్క్. దాన్ని మంచిగా కొత్తగా డెవలప్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికైనా, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకునే దానికైనా కూడా చాలా మంచిగా డెవలప్ చేశారనమాట. సో అది ఇనాగ్రేషన్ ఉందనమాట. కంప్లీట్ దాని ఆపోజిట్లో మా పిల్లల స్కూల్ ఉంటుంది, శ్రీ చైతన్య స్కూలు, మెయిన్ బ్రాంచ్ అనమాట అది. ఇక్కడ ఇది ఓం శాంతి నగర్ అంటారు, వివేకానంద నగర్, ఓం శాంతి నగర్ పక్కన ఉంటాయి. సో ఇదైతే మార్నింగ్ టైంలో చాలా రష్ ఉంటారనమాట. అసలు ఇంకా చాలా స్లో అయిపోతుంది. మిగతా అంతా ఒక ఎత్తు, ఈ కొంచెం జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో బస్ స్టాండ్కి, ఇది ఒక 1/2 అవర్ పడుతుంది. అంత ఫుల్ రష్గా ఉంటుంది అనమాట, మెయిన్ ఏరియా అనమాట. సో చూడండి, చిన్న రోడ్ అవడంతో చాలా గందరగోళంగా ఉంటుంది. ఇంకా వానాకాలం అయితే ఇంకా ఘోరం ఉంటుంది ఈ సిచ్యువేషను. సో ఇక్కడ నుంచి అయితే మేము లెఫ్ట్ తీసుకోవాలి, బస్ స్టాండ్ ఎదురుగా నుండి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, బంధువునో బాగున్నాడనో ఓటు వేసి భవిష్యత్తును పాడు చేసుకోకండి. అలాగే మనవాడనో, మన కులపోడనో, మన దగ్గరోడనో అలాగ కూడా ఆలోచించి ముందు తరాల భవిష్యత్తును పాడు చేయకండి. డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం అనేది తప్పు అని నేను చెప్పను, వాళ్ళు ఇస్తున్నారు తీసుకోండి. కాకపోతే మీరు వేసే ఓటు మాత్రం ఆలోచించి, 1కి 10 సార్లు ఆలోచించి, ఎవరైతే మీకు మీ పిల్లల భవిష్యత్తుకు, పేదవాళ్ళకి కానీ ఇట్లా ఎవరికైతే మంచి జరుగుతుంది, ఎవరుంటే బాగుంటుంది, ఎవరి వలన మన అభివృద్ధి అనేది కనపడుతుంది అనేది ఆలోచించి మాత్రం ఓటు వేయండి. స్వార్థంగా ఆలోచించి డబ్బులు తీసుకున్నామనో, లేకపోతే మన దగ్గరోడనో ఇట్లా ఆలోచించి మాత్రం ఓటు వేయకండి. మీరు ఓటు వేస్తున్నారు, ఓటు వేసే హక్కు మీకు వచ్చింది అంటే మీకు ఆలోచించే జ్ఞానం ఉంది అనే దాని అర్థం కదా. సో ఆలోచించి ఓటు వేయండి. ఎవరికి పడితే వాళ్ళకి ఏదో వేసాంలే అని అనుకోకుండా, మీరు వేసే ఒక్క ఓటు 5 సంవత్సరాల మీ జీవిత కాలాన్ని శాసిస్తుంది అనమాట. సో వేసేప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా, అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళైనా ఏదో ఉడుకు రక్తంతో కాకుండా కొంచెం ఆలోచించి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి. ఇది ఎన్నికల టైం కాబట్టి ఏపీలో. సో ఈ వీడియో పెన్ డ్రైవ్లో చూడగానే నాకు సరే ఒక మాట చెప్దాము, మన సబ్స్క్రైబర్స్ కూడా ఏపీలో చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా ఒక హింట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓటు వేసే ముందు మన వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే
ఒకసారి వాళ్ళ మైండ్లో ఒక థాట్ వస్తుంది కదా అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను ఇక్కడికి వచ్చాననేసి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నానని కాదు, వీళ్ళ పార్టీకి మద్దతు ఇస్తున్నానని కాదు, జస్ట్ నేను ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి, నా బాధ్యత కాబట్టి నేను వచ్చాను. మా పిల్లలు ఏదో సీఎంని చూడాలనే ఇంట్రెస్ట్తో వాళ్ళు వస్తామంటే వాళ్ళని కూడా తీసుకొచ్చాను, వాళ్ళకి హాలిడే అవ్వడంతో. సో ఇంకా ఇదొక జ్ఞాపకంగా ఉంటుందని, అంటే వాళ్ళు ఇష్టంగా తీసుకుంటా ఉన్నారు మెమొరీగా ఉండాలని, దాన్ని నేను కాదనలేదు. ఇంకా పెన్ డ్రైవ్లో ఉంది కదా పెట్టేద్దాము, ఎలాగో ఎన్నికలు వస్తున్నాయి కదా అని నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు తప్పుగా భావించొద్దు. ఇది లైక్స్ కోసం కామెంట్స్ కోసం పెట్టిన వీడియో అయితే అస్సలు కాదు. నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరి మంచి కూడా నేను బాగా కోరుకోవాలనేసి ఈ వీడియోని పెడుతున్నాను. ఒక్కసారి ఆలోచిస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. సో చూడండి ఇంకా నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, మీ ఓటు ఎంత బలమైనదో ఈ వచ్చే ఎన్నికల్లో నిరూపించుకోండి. థ్యాంక్ యూ. చూసినారు కదా, ఇదైతే మా స్కూలు. మా పీటీ సార్ ఆడే ఉన్నాడు. అది పార్క్ వచ్చి పార్క్, అది వెళ్ళే సైట్ నుంచి అదైతే పార్క్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం ఫుల్ బందోబస్తు. ఏ పక్క నుంచి ఎవరు రారు. పోలీసులు అయితే ప్రతి బిల్డింగ్ ఎక్కి కాపలా ఉన్నారు. చూడండి అక్కడ మొత్తం అటు సైడ్ అంతా చూపించిన కదా అక్కడ. ఇదైతే పార్క్ మేము ఇక్కడ నిలబడి ఉన్నాం డివైడర్ మీద. ఇవైతే 2 తీసుకున్నాం మేము, 4 మొత్తము. ఇంకా రాలేదు, టైం పడుతుంది కొంచెం. చూడండి మొత్తం ఇల్లే. మమ్మీ హాయ్ బోలు. హాయ్ చెప్పు. సంతోషం. చోటు ఎటు చెప్పావు సార్ వాడిని వెళ్ళి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సీఎం ఈవెంట్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తున్నాము. అక్కడ మేము తీసుకున్న ఆ పెద్ద ఫ్లాగ్స్ని మేము పడేయకుండా ఇంటికి తీసుకొస్తున్నాము. అప్పుడు ఒక్కొక్క రియాక్షన్స్ ఇచ్చారు, అది క్యాప్చర్ చేశాను చూడండి. అన్నీ తీయడానికి అయితే అవ్వలేదు, దానివల్ల సరిగ్గా రాలేదు వీడియో అయితే. కొంతమంది అంకుల్స్ అయితే సూపర్ అని సింబల్స్ చూపిస్తా అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే